చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో పరువు హత్య జరిగింది. కన్న కూతుర్నే తల్లిదండ్రులు హత్య చేశారు. వేరే యువకుడిని సొంత తల్లిదండ్రులే అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈజ్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నిలిపి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో పరువు హత్య జరిగింది. కన్న కూతుర్ని తల్లిదండ్రులే హత్య చేశారు. వేరే యువకుడిని ప్రేమించిందని సొంత తల్లిదండ్రులే అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎలా బయటకు వచ్చింది వ్యవహారం, పూర్తి వివరాలు చెప్పండి. సో ఈ నరేష్, ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ముందే అనుమానం వచ్చింది. ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేయించి చివరికి దర్యాప్తులో మాత్రం తల్లిదండ్రులు తమ కూతురుని తామే హత్య చేసినట్లు చెప్పారు. విచారణలో వారే ఒప్పుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. అబ్బాయిని, అదే గ్రామానికి సంబంధించి అబ్బాయిని ప్రేమిస్తున్నాడన్న కారణంగా సొంత కూతురిని విషమిచ్చి తల్లిదండ్రులే చంపివేశారు. తర్వాత పోలీసులకు మాత్రం అనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకుందంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు జరిపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. దీంతో తల్లిదండ్రులు ఇద్దరిని విచారించగా వారే నిజం ఒప్పుకున్నారు. వారిని ఈ రోజు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన November 14న జరిగింది నరేష్. రైట్.